అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి డిగ్రీ కాలేజీకి ఆవరణలో ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని తొలగించాలని చెప్పి డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే అటు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ కాలేజీ సమీపంలో శ్రీనివాసపురం సమీపంలో ఉన్నటువంటి మద్యం దుకాణం అక్కడ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడ విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిత్యం కాలేజీ నుంచి అటు హాస్టల్కి వెళ్ళే దారిలో ఆ మద్యం దుకాణం ఉండటంతో అక్కడ ఆకతాయిలు మద్యం బాబులు అందరూ కూడా హల్చల్ చేయడం వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. కొంతమంది ఆకతాయిలు తమను ఆట పట్టిస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని తొలగించాలని చెప్పి అక్కడ విముక్తి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు గత 5 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాన్ని అక్కడ నిర్వహించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ విధానంలో అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అదే మద్యం దుకాణాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా మద్యం అమ్మకాలు పెరగడం, అదేవిధంగా మందుబాబులు అందరూ కూడా అక్కడ ఉండి మద్యం సేవించి ఆకతాయిలు అక్కడ దారిని పోయే విద్యార్థులను ఆటపరుస్తున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మరోవైపు విద్యార్థులను కూడా తాము అటు నుంచి హాస్టల్కి వెళ్ళాలి, హాస్టల్కి వెళ్ళే దారిలో ఆకతాయిలు అందరూ కూడా తమను ఇబ్బంది పెడుతున్నారు, ఏడిపిస్తున్నారని చెప్పి విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు స్పందించారు. ఆ మద్యం దుకాణం ప్రభుత్వ విధానాలకు నిబంధనలకు అనుగుణంగానే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారని చెప్తున్నారు. గతంలో మద్యం పాలసీ వచ్చినప్పుడు ఏవైతే మద్యం దుకాణాలు ఉంటాయి, ఈ దుకాణాలన్నీ గుడులు కానీ బడులు కానీ లేదంటే ఏదైనా విద్యా సంస్థల ఆలయాలు ఉన్న దగ్గరలో ఉండకూడదని చెప్పి ఒక నిబంధన పెట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మద్యం దుకాణం ఒక నిబంధనలకు అనుగుణంగానే ఉన్నప్పటికీ కూడా అటునుంచి విద్యార్థులందరూ కూడా హాస్టల్కి వెళ్ళే దారి కాబట్టి అటుగా అందరూ కూడా అటువైపు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అది ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ మద్యం దుకాణం ఉంటే తాము కళాశాలకు వెళ్ళలేము, చదువుకోలేమని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మద్యం దుకాణం తొలగించి వేరొక చోట పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలుసార్లు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వానికి విన్నవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మద్యం దుకాణం తొలగించి వేరే చోట పెట్టాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూడాలి. మరి ఆ అధికారులు ఒకవైపు నిబంధనలకు అనుగుణంగానే మద్యం దుకాణం ఏర్పాటు చేసి చెప్తున్నా, కానీ విద్యార్థులు మాత్రం అక్కడ ఖచ్చితంగా దుకాణాన్ని తొలగించాలి, లేదంటే మేము అక్కడ కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్న క్రమంలో అక్కడ మద్యం దుకాణం పట్ల ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సిన పరిస్థితి. చదువులే మాకు ముద్దు, చదువులే మాకు ముద్దు, చదువులే మాకు ముద్దు, చదువులే మాకు ముద్దు. నా విజ్ఞప్తి, మేము డిగ్రీ కళాశాల నందు అలానే హాస్టల్ వసతి దీవెన అక్కడ అంటే స్టే చేస్తున్నాము. డిగ్రీ కాలేజీలో చదువుతున్నాం అనమాట. ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో దగ్గరలోని వైన్ షాపు పెట్టడం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్టడీ చేసే సమయంలో వాళ్ళు అంటే ఇటువైపు కొనేసి వచ్చి పక్కనే తాగేసి గోల్ చేయడం కానీ, బాటిల్స్ ఇలా రోడ్డు పక్కన పాడేయడం కానీ అది మాకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మేము స్టడీ అంటే మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది స్టడీ చేయడానికి. అలానే ఆ వైన్ షాప్ని ఈ చుట్టుపక్కల కాకుండా ఇంకెక్కడన్నా దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.